వెల్కమ్ టు నర్సింగ్ ఆఫీసర్స్ అడ్డా. ఇప్పుడు మనం ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ చెప్పుకుంటున్నాం. క్వశ్చన్: ద లాంగెస్ట్ పోర్షన్ ఆఫ్ ది ఫెలోపియన్ ట్యూబ్ ఈజ్. ఆప్షన్స్: ద ఇంటర్స్టిషియల్ పోర్షన్, ద ఇస్థమస్, ఇన్ఫండిబులర్ పోర్షన్, ఆంపులరీ పోర్షన్. అంటే ఇక్కడ ఈ ఫెలోపియన్ ట్యూబ్ అంటే తెలుసు కదా, ఇది చూపిస్తున్న ఫెలోపియన్ ట్యూబ్లో లాంగెస్ట్ పోర్షన్ ఏంటి అని అడుగుతున్నారండి. ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి, ఆంపులరీ పోర్షన్. నెక్స్ట్ క్వశ్చన్: సాల్పింజోగ్రఫీ ఈజ్ రేడియోగ్రఫీ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. అంటే సాల్పింజోగ్రఫీ అని ఒక రేడియోగ్రఫీ ఒక టెస్ట్ ఉందండి విజువలైజ్ చేయడం కోసం. అది ఏ ఆర్గాన్ని, ఏ పార్ట్ ఆఫ్ ది బాడీని విజువలైజ్ చేయడం కోసం చేస్తారు. ఆప్షన్స్: సర్విక్స్, యూట్రస్, ఓవరీ, ఫెలోపియన్ ట్యూబ్. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్, ఫెలోపియన్ ట్యూబ్. ఫెలోపియన్ ట్యూబ్ విజువలైజ్ చేయడం కోసం చేసే టెస్ట్ సాల్పింజోగ్రఫీ. సాల్ఫింజెస్ అని అంటారండి మెడికల్ టర్మ్లో, ఇంకొక పేరు ఫెలోపియన్ ట్యూబ్స్కి. నెక్స్ట్ క్వశ్చన్: ఫర్టిలైజ్డ్ ఓవమ్ ఈజ్ ఇంప్లాంటెడ్ ఇన్ యూట్రస్ ఆఫ్టర్. ఇది ఓవమ్ ఫర్టిలైజ్ అయిపోతుంది కదండి, ఇది ఎన్ని రోజుల తర్వాత, ఫర్టిలైజేషన్ జరిగిన ఎన్ని రోజుల తర్వాత యూట్రస్లో ఇంప్లాంట్ అవుతుంది. ఆప్షన్స్: 7 days, 1 day, 8 days or 10 days. ఆన్సర్ ఏంటండి? ఆన్సర్ ఈజ్ ఏ, 7 days. ఆఫ్టర్ 7 days ఆఫ్ ఫర్టిలైజేషన్ జరిగిన 7 days తర్వాత ఇంప్లాంట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: యూట్రైన్ పేస్ మేకర్ ఈజ్ సిచ్యువేటెడ్ అట్. యూట్రైన్ పేస్ మేకర్ అంటే హార్ట్ పేస్ మేకర్ కాంట్రాక్షన్స్ చేయడం కోసం ఒకటి ఉంటుంది కదా, అలానే యూట్రస్ కాంట్రాక్షన్స్కి కూడా ఒక పేస్ మేకర్ ఉంటుందండి యూట్రస్లో. అది ఎక్కడ లొకేట్ అయి ఉంటుందని అడిగారు. ఆప్షన్స్: ఇస్థమస్, కార్నియా ఆఫ్ ది యూట్రస్, సర్విక్స్ అండ్ బాడీ ఆఫ్ ది యూట్రస్. ఏదండి ఆన్సర్? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కార్నియా ఆఫ్ ది యూట్రస్. ఈ కార్నియా ఆఫ్ ది యూట్రస్ అంటే ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ అవుతాయి కదండి, అక్కడికి దగ్గరలో ఉంటుంది. ఈ కార్నియా ఆఫ్ ది యూట్రస్ అన్నదే పేస్ మేకర్గా వర్క్ చేస్తుంది యూట్రైన్ కాంట్రాక్షన్స్ కోసం. నెక్స్ట్ క్వశ్చన్: వాట్ ఈస్ మెటరేజియా? మెటరేజియా అని ఏ కండిషన్ అంటారు? ఆప్షన్స్ ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్ డ్యూరింగ్ రీప్రొడక్టివ్ పీరియడ్. రీప్రొడక్టివ్ పీరియడ్ అంటే మెనార్కే నుంచి మెనోపాజ్ వరకు రీప్రొడక్టివ్ పీరియడ్ అంటారు ఒక అమ్మాయికి. నెక్స్ట్, సైక్లిక్ బ్లీడింగ్ ఇన్ విచ్ సైకిల్ ఈజ్ రెడ్యూస్డ్ to 21 days ఆర్ లెస్. అంటే 28 to 30 daysకి కాకుండా ఇంకా ఎర్లీగానే పీరియడ్స్ అనేది స్టార్ట్ అయిపోవడం. సైక్లిక్ బ్లీడింగ్ అన్నది 21 days కన్నా ఇంకా తక్కువగా కూడా స్టార్ట్ అయిపోవడం. అది ఆప్షన్ బి. నెక్స్ట్, ఆప్షన్ సి ఈజ్ ఇర్రెగ్యులర్ ఎసైక్లిక్ బ్లీడింగ్ ఫ్రమ్ ది యూట్రస్. ఇర్రెగ్యులర్, ఇది 21 days 20 days అని కూడా ఫిక్స్ అవ్వకుండా ఎప్పుడు పడితే అప్పుడు మంత్లీ పీరియడ్స్ రావడమే కాకుండా అండ్ ఇన్ బిట్వీన్ కూడా పీరియడ్స్ వస్తూ ఉండడం. ఇది ఆప్షన్ సి. నెక్స్ట్, ఆప్షన్ డి, మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఇస్ స్కాంటీ అండ్ లాస్ట్ ఫర్ లెస్ దాన్ 2 days. అంటే బ్లీడింగ్ అన్నది అసలు సరిగ్గా అవ్వదు, పీరియడ్స్ అన్నది స్టార్ట్ అవుతుంది కానీ బట్ వెరీ మైన్యూట్ బ్లీడింగ్ అవుతుంది, చాలా తక్కువగా అవుతుంది, జస్ట్ 2 days కన్నా తక్కువగా అవుతుంది. ఇది ఆప్షన్ డి, ఇది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిండేది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మెట్రేజియా అన్న కండిషన్ ఏంటి అంటే ఇర్రెగ్యులర్ ఎసైక్లిక్ బ్లీడింగ్ ఫ్రమ్ ది యూట్రస్, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్: a condition in which prolonged or excessive uterine bleeding occurs irregularly and more frequently than normal is known as. ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రొలాంగ్ బ్లీడింగ్ ఉంటుంది అండ్ ఎక్సెసివ్ బ్లీడింగ్ ఉంటుంది, ప్లస్ ఇర్రెగ్యులర్గా కూడా ఉంటుంది. ఎక్కువ అవ్వడమే కాకుండా ఇర్రెగ్యులర్గా కూడా, రెగ్యులర్ పీరియడ్స్ కాకుండా మధ్య మధ్యలో కూడా పీరియడ్స్ రావడం. ఇది ఏంటి? ఆప్షన్స్: మెనోరేజియా, మెటోరేజియా, మెనోమెటోరేజియా అండ్ డి, ఎపిమెనోరియా. ఆన్సర్ ఏంటండి? ఆన్సర్ ఈజ్ సి. ఇక్కడ మెనోమెటోరేజియా అంటారు ఈ కండిషన్ని. అంటే ఇర్రెగ్యులర్గా అవ్వడం మనం ఏమనుకున్నాం, మెటోరేజియా అనమాట. అండ్ మెనోరేజియా రెగ్యులర్గానే అవుతూ ఉంటుంది కానీ హెవీ బ్లీడింగ్ ఉంటుంది, అది మెనోరేజియా. ఈ రెండు కండిషన్ని కలిపిండేదాన్ని మెనోమెటోరేజియా అని అంటారు. అండ్ ఎక్కువ సార్లు అవుతూ ఉన్నదాన్ని, రిపీటెడ్గా అవుతున్నదాన్ని, అంటే షార్ట్ పీరియడ్లోనే మళ్ళీ పీరియడ్స్ వస్తూ ఉండడాన్ని దాన్ని పాలిమెనోరియా అని అంటారు. ఎపిమెనోరియా అంటే పాలిమెనోరియా, అదే ఫ్రీక్వెంట్గా రిపీటెడ్గా వితిన్ లెస్ దాన్ 21 days అవ్వడం, రిపీటెడ్గా అవ్వడాన్ని ఎపిమెనోరియా ఆర్ పాలిమెనోరియా అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్: నార్మల్ సైజ్ ఆఫ్ ది యూట్రస్ ఈజ్. యూట్రస్ యొక్క సైజ్ ఏంటంటే అడల్ట్స్లో, పెద్దవాళ్ళలో యూట్రస్ యొక్క సైజ్ ఏంటండి? ఆప్షన్స్: 7.5 into 1.5 into 1 centimeter, 9 into 2 into 2 centimeter. Option C, 7.5 into 2.5 into 1.5 centimeter. And next, 7.5 into
2.5 centimeter. Answer ఏంటండి? Option D is the answer. 7.5 into 5 into 2.5 centimeter. Next question. Gestational sac can be first detected in ultrasound at how many weeks of gestation? అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత, ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఈ గెస్టేషనల్ సాక్ యూట్రస్లో ఈ ఎంబ్రియో అదంతా ఫామ్ అయిపోయే ఒక సాక్ ఉంటుంది కదా, దాన్ని గెస్టేషనల్ సాక్ అంటారు. ఈ సాక్ అన్నది మనం అల్ట్రాసౌండ్ ద్వారా ఎన్ని వీక్స్ తర్వాత డిటెక్ట్ చేయొచ్చు అని అడిగారు. ఆప్షన్స్ 6 వీక్స్, 8 వీక్స్, 10 వీక్స్ అండ్ 12 వీక్స్. ఆన్సర్ ఈజ్ 6 వీక్స్. 6 వీక్స్ తర్వాత మనం అల్ట్రాసౌండ్ ద్వారా ఈ గెస్టేషన్ సాక్ అన్నది మనం చూడవచ్చండి. అంతకుముందు మనం చూడలేము. గెస్టేషనల్ సాక్ అన్నది అంత ఫుల్‌గా ఫార్మ్ అవ్వదు. అంటే 1 ½ మంత్ తర్వాత అయితే వీ కెన్ విజువలైజ్. నెక్స్ట్ క్వెషన్. మైల్డ్ ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ కెన్ బి ట్రీటెడ్ విత్. ఈ ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ మైల్డ్‌గా ఉన్నదాన్ని దేనితో ట్రీట్ చేయొచ్చు అని అడిగారండి. ఆప్షన్స్ యాంగ్జియోలైటిక్స్. యాంగ్జియోలైటిక్స్ అంటే యాంగ్జైటీని తగ్గించేది. నెక్స్ట్ ఆప్షన్ డి డైటరీ అడ్వైస్, ఎక్సర్సైజ్ అండ్ ఈవినింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్. ఆప్షన్ సి వైటమిన్స్ అండ్ మినరల్ సప్లిమెంట్స్. నెక్స్ట్ డి యాంటీ డిప్రెసెంట్స్. ఆన్సర్ ఏంటండి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డైటరీ అడ్వైస్, ఎక్సర్సైజ్ అండ్ ఈవినింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్. వీటి కారణంగా అయితే మైల్డ్ ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్‌ని తగ్గించొచ్చు. నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ యూజ్డ్ టు రిస్టోర్ మెన్స్ట్రువల్ సైకిల్ ఇన్ ఎ వుమన్ విత్ అమెనోరియా డ్యూ టు పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఈ పీసీఓడి అంటారు కదా, ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్‌లో అమెనోరియా ఉంటే అది మళ్ళీ మెన్స్ట్రువల్ సైకిల్ రీస్టోర్ చేయడం కోసం ఏ మెడిసిన్స్ యూజ్ చేస్తారని అడిగారు. ఆప్షన్స్ డానక్రైన్, కంబైన్డ్ ఓరల్ పిల్స్, ప్రొజెస్ట్రాన్ థెరపీ అండ్ ఈస్ట్రోజన్ థెరపీ. ఏంటండి ఆన్సర్? ఆన్సర్ ఈజ్ కంబైన్డ్ ఓరల్ పిల్స్. ఓరల్ పిల్స్ పీసీఓడిలో ట్రీట్మెంట్ ఎందుకంటే ఇది ల్యూటనైజింగ్ హార్మోన్‌ని రెడ్యూస్ చేస్తుంది. ఈ ల్యూటనైజింగ్ హార్మోన్ ఆండ్రోజెన్స్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. ఈ ఓరల్ పిల్స్ ల్యూటనైజింగ్ హార్మోన్ రెడ్యూస్ చేయడం కారణంగా పీసీఓడికి కారణమైన ఆండ్రోజెన్స్ అన్నది కూడా తగ్గిపోతుంది. కాబట్టి అలా పీసీఓడిని ఓరల్ పిల్స్‌తో ట్రీట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వెషన్. అరకిడోనిక్ యాసిడ్ ఇన్ ప్లాజెంటా ఈజ్ సింథసైజ్డ్ అండర్ ది ఇన్‌ఫ్లుయెన్స్ ఆఫ్. ప్లాజెంటాలో అరకిడోనిక్ యాసిడ్ అనేది ఒకటి సింథసైజ్ అవుతుందండి. అది ఏ ఇన్‌ఫ్లుయెన్స్ కారణంగా, దేని కారణంగా సింథసైజ్ అవుతుందని అడిగారు. ఆప్షన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఆక్సిటోసిన్ అండ్ ఫాస్ఫోలైపేజ్ A2. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఫాస్ఫోలైపేజ్ A2 అండి. అరకిడోనిక్ యాసిడ్ అంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి. నెక్స్ట్ క్వెషన్. In a healthy woman, the only organism found in upper 2/3 of the vagina is. అంటే ఒక హెల్తీ ఉమెన్‌లో నార్మల్‌గా ఉండే హెల్తీగా ఉన్న ఉమెన్‌లో ఏ ఆర్గానిజం అంటే ఇక్కడ మైక్రో ఆర్గానిజం అండి అప్పర్ 2/3 ఆఫ్ ది వెజైనాలో ఉంటుంది. అంటే నార్మల్‌గా అందరికీ ఉండేది. ఏంటది? ఆప్షన్స్ మోనోలియాసిస్, డోడెల్లెన్స్ బేసిల్లస్, గొనోరియా అండ్ ట్రైకోమోనియాసిస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డోడెల్లెన్స్ బేసిల్లస్. ఇది గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అండి. ఫిమేల్ వెజైనాలో ఉంటుంది. ఇదేంటంటే వెజైనేటిస్ ఇన్ఫెక్షన్ రాకుండా కొంతవరకు ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. ఇదే కాదు, మన బాడీలో చాలా ఆర్గానిజమ్స్ మైక్రోబ్స్ ఉంటాయి. లైక్ ఈకోలై ఇన్ ఇంటెస్టైన్. ఇవేం చేస్తాయంటే మన బాడీకి ఇన్ఫెక్షన్ రాకుండా కొంతవరకు మనకు హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ క్వెషన్. ఆల్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఎక్సెప్ట్. ఈస్ట్రోజన్ ఫంక్షన్స్ కాకుండా ఇంకా అవుట్ ఆఫ్ ఫంక్షన్స్ ఏది ఇచ్చారో అది చెప్పమంటున్నారు. ఆప్షన్స్ కాజ్ బ్రెస్ట్ గ్రోత్, ఇంక్రీజ్ ఫోలికల్ డెవలప్మెంట్, కాజ్ ఇన్హిబిషన్ ఆఫ్ FSH అండ్ లోవర్ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్. ఏంటండి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ డి లోవర్స్ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్. ప్రోటీన్ ట్రాన్స్పోర్టేషన్‌లో కానీ మెటబాలిజంలో కానీ ఇదేం హెల్ప్ చేయదండి. సో మిగిలిన ఆప్షన్స్ ఏమేమి అక్కడ బ్రెస్ట్ గ్రోత్‌కి హెల్ప్ చేస్తుంది. ఫోలికల్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అలానే ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇన్హిబిట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ క్వెషన్. ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ఆఫ్ ఓవమ్, ద ఇనిషియల్ మైటోటిక్ డివిజన్ ఆఫ్ ది జైగోట్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్. ఇక్కడ ఓవమ్ ఫర్టిలైజేషన్ అది జరిగింది. అండ్ ఈ జైగోట్ ఫామ్ అయిన ఫర్టిలైజేషన్ తర్వాత ఫామ్ అయిన ఆ సెల్స్‌ని ఏమంటారు? జైగోట్ అంటారు. ఆ జైగోట్ ఫస్ట్ డివిజన్ ఏమంటారు అని అడిగారు. ఆప్షన్స్ ఏ మోరులా, బ్లాస్టోమియస్, oocytes అండ్ బ్లాస్టోసైట్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బ్లాస్టోమియస్. బ్లాస్టోమియస్ అంటే ఇక్కడ ఓవమ్ ఫర్టిలైజ్ అయింది కదా, జైగోట్‌గా ఫామ్ అవుతుంది కదా. అదేమవుతుందంటే వన్ సెల్
సెల్స్‌గా ఫార్మ్ అవుతుంది. పేరెంట్ సెల్స్ 2 డాటర్ సెల్స్‌గా మారడం అన్నమాట. అండ్ 1, 2గా అవ్వడం. ఈ ఫస్ట్ ఇలా మైటోటిక్ డివిజన్ అంటే 1, 2గా అవ్వడం. 1 సెల్ ఇంటూ 2 సెల్స్ అవ్వడం. ఇది ఈ మైటోటిక్ డివిజన్ ఫస్ట్ జరిగిన ఈ మైటోటిక్ డివిజన్‌ని బ్లాస్టోమియస్ అని అంటారు. Next question. Risk of the damage of fetus by maternal rubella is highest if mother get infected in. ఈ మదర్‌కి రుబెల్లా ఉండి అది ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఏ ట్రైమెస్టర్‌లో ఇన్ఫెక్ట్ అవ్వడం కారణంగా ఫీటస్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. ఫీటస్ డ్యామేజ్ అవుతుంది అని అడిగారు. ఆప్షన్స్ 6-12 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, 16-22 వీక్స్ అండ్ 22-28 వీక్స్, నెక్స్ట్ 30-36 వీక్స్. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ 6-12 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఈ 6-12 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అప్పుడు రుబెల్లా దాంతో ఇన్ఫెక్ట్ అయింది అంటే బేబీకి డ్యామేజ్ అవుతుందండి. బేబీకి టెట్రోజెనిక్ ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే ఈ రుబెల్లా వ్యాక్సిన్ కూడా ఫస్ట్ ట్రైమెస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో అన్నది ఇవ్వరు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే బిఫోర్ 3 మంత్స్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీలోనే ఇచ్చేస్తారు. నెక్స్ట్ క్వెషన్. ద ఇండెక్స్ ఫర్ ఫైండింగ్ ఎఫెక్టివ్‌నెస్ ఆఫ్ కాంట్రసెప్షన్ ఈజ్. ఈ కాంట్రసెప్షన్ యొక్క ఎఫెక్టివ్‌నెస్‌ని ఫైండ్ ఔట్ చేయడానికంటూ ఒక ఇండెక్స్ ఉందండి. అది ఏంటి అని అడిగారు. ఆప్షన్స్ పర్ల్, పాండ్రల్, లారెన్స్ అండ్ బ్రోకా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పర్ల్. ఈ పర్ల్ ఇండెక్స్ ద్వారా కాంట్రసెప్షన్ అనే ఎఫెక్టివ్‌నెస్ ఎలా చూస్తారంటే నెంబర్ ఆఫ్ యాక్సిడెంటల్ ప్రెగ్నెన్సీస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎక్స్‌పోజర్. ఇది దీని యొక్క ఫార్ములా. Next question. A localized edema, a collection of fluid on the fetal scalp that develops during labor is known as. ఈ ఫీటల్ స్కాల్ప్ డెలివరీ తర్వాత బేబీ బర్త్ తర్వాత ఫీటల్స్ ఈ బేబీ యొక్క స్కాల్ప్ తల మీద ఒక కలెక్షన్ ఆఫ్ ఫ్లూయిడ్ కానీ ఎడిమా లా ఫామ్ అయిపోయి ఉంటుంది కదా, అది నార్మల్ లేబర్ తర్వాత. దాన్ని ఏమంటారు అని అడిగారు. ఆప్షన్స్ క్యాపర్ సక్సెడినం, క్రౌనింగ్, మోల్డింగ్ అండ్ సెఫలోహెమటోమా. ఆన్సర్ ఈజ్ ఏ అండి, క్యాపర్ సక్సెడినం. ఇదేంటంటే నార్మల్ లేబర్ డెలివరీ అవుతున్నప్పుడు ఈ క్యాపర్ సక్సెడినం అన్నది ఫామ్ అవ్వడం నార్మల్. ఈ హెడ్ మీద ప్రెషర్ పడి అలాగా స్కిన్ కింద ఫ్లూయిడ్ కలెక్ట్ అయ్యి ఇలా ఫామ్ అయిపోతుంది. దీన్ని క్యాపర్ సక్సెడినం అంటారు. అలా కాకుండా దాని కింద లేయర్‌లో బ్లడ్ అన్నది కలెక్ట్ అయిపోయి అయితే గాని దాన్ని హెమటోమా అంటారు. సెఫాలోహెమటోమా అని అంటారు. నెక్స్ట్ క్వెషన్. ద కండిషన్ వేర్ ద యుటరస్ టర్న్స్ ఇన్సైడ్ అవుట్ ఈజ్ నోన్ యాజ్. నార్మల్‌గా ఉన్న యుటరస్ లోపల నుంచి బయటికి రావడాన్ని దీన్ని ఏమంటారు? ఆప్షన్స్ రిట్రోవర్షన్, ప్రొలాప్స్, యాంటీవర్షన్ అండ్ ఇన్వర్షన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అండి, ఇన్వర్షన్. నెక్స్ట్ క్వెషన్. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ కెన్ బి సీన్ ఇన్ ఏ పార్షియల్ మోల్. మోల్ అంటే ఇక్కడ హైడ్రాటిఫార్మ్ మోల్ అండి. ప్లాసెంటా యొక్క ట్రైఫోబ్లాస్టిక్ సెల్స్ అన్నది ట్యూమర్ ఫామ్ అయిపోవడం కారణంగా ఫామ్ అయ్యేది హైడ్రాటిఫార్మ్ మోల్. అది పార్షియల్‌గా ఉన్నప్పుడు ఏది చూస్తామని అడిగారు ఇక్కడ. ఆప్షన్స్ ట్రిప్లాయిడీ, హెప్లాయిడీ, పాలిప్లాయిడీ అండ్ డిప్లాయిడీ. ఆన్సర్ ఏ ట్రిప్లాయిడీ. ఈ పార్షియల్ మోల్ అన్నది ఇక్కడ ఎలా ఫామ్ అవుతుందంటే 23 క్రోమోజోమ్స్ ఆఫ్ మెటర్నల్ సైడ్ మదర్ యొక్కది అండ్ పెటర్నల్ సైడ్‌లో ఏంటంటే 23+23 అంటే 46 క్రోమోజోమ్స్. ఇలా మొత్తం 69 క్రోమోజోమ్స్ ఫామ్ అవుతాయి కాబట్టి దీన్ని ట్రిప్లాయిడ్ అని అంటారు. మామూలుగా అయితే 23 మెటర్నల్ సైడ్ అండ్ 23 పెటర్నల్ సైడ్ అలా 46 క్రోమోజోమ్స్ ఫామ్ అవ్వాలి. ఇక్కడ అలా కాకుండా 69 క్రోమోజోమ్స్ ఫామ్ అవుతోంది. అలా ట్యూమర్ ఫామ్ అయిపోయి అది డివిజన్ జరిగి అబ్నార్మల్‌గా ట్యూమర్ ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వెషన్. ద క్లాసికల్ మెథడ్ యూజ్డ్ ఇన్ బ్రింగింగ్ డౌన్ అన్ ఆర్మ్ ఇన్ బ్రీచ్ ప్రెజెంటేషన్ ఈజ్ కాల్డ్. బ్రీచ్ ప్రెజెంటేషన్ ఏంటండి? నార్మల్ డెలివరీలో, వెజనల్ డెలివరీలో తల కాకుండా బటక్స్, ఇక్కడ ఎక్స్ట్రిమిటీస్ కూడా రాదు. బటక్స్ అన్నది వస్తుంది. దీన్ని బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటారు. ఈ బ్రీచ్ ప్రెజెంటేషన్ జరుగుతున్నప్పుడు మాన్యువల్‌గా చేతిని ముందుకు తీసుకురావడాన్ని ఏమంటారు? ఆప్షన్స్ రెడ్జెన్స్ మాన్యువర్, లవ్సెట్స్ మాన్యువర్, క్రెట్స్ మాన్యువర్ అండ్ పిన్ఆర్ట్స్ మాన్యువర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి, లవ్సెట్స్ మాన్యువర్. ఈ బ్రీచ్ ప్రెజెంటేషన్‌లో ఒక ఆర్మ్ చేతిని బయటికి తీసుకురావడాన్ని లవ్సెట్స్ మాన్యువర్ అంటారు. ఈ బ్రీచ్ ప్రెజెంటేషన్ అన్నది 3 టైప్స్‌లో ఉంటుందండి. ఒకటి వచ్చి ఫ్రాంక్ బ్రీచ్ ప్రెజెంటేషన్, నెక్స్ట్ కంప్లీట్ బ్రీచ్ ప్రెజెంటేషన్ అండ్ ఫూట్లింగ్ ప్రెజెంటేషన్. నెక్స్ట్ క్వెషన్. ద ఫాలోయింగ్ ఆర్ ద కాజెస్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ ఏ నార్మల్లీ సిట్యుయేటెడ్ ప్లాజెంటా ఎక్సెప్ట్. అంటే నార్మల్‌గా ఉన్న ప్లాజెంటా సెపరేట్ అవ్వడానికి కానీ కారణం ఏంటి? అంటే కొన్ని కారణాలు ఉన్నాయండి ఇక్కడ ఇచ్చున్నారు. కానీ నార్మల్ రీజన్స్ కానిదేంటి? ఎక్సెప్ట్ అని ఇచ్చారు. అవి కాకుండా ఇంకోటి ఏంటి అని అడుగుతున్నారు.
Options: sudden uterine decompression, defective deciduous, supine hypotension syndrome, and thrombophilias. Answer is option B, defective deciduous.